అయితే నువ్వు నయీం తోటి బెదిరింపులు కూడా తిన్నావుగా? అవునన్నా. అయితే నయీం చేతుల్నే ఇప్పుడు మీ ఊరు ఏది మన సాంబశివుడు అయితేంది, కొండపూరి రాములు అయితేంది, భువనగిరి ఉద్యమ గాయని బెల్లి లలిత ఆమెనైతే ఇంకా చాలా ఘోరంగా చంపిండు కదా నయీము. మరి ఆ బెల్లి లలిత మీద కూడా ఒక పాట పాడతావా? తప్పకుండా. బెల్లి లలిత అక్క అప్పట్లో ఉన్న పరిస్థితులలో బాయిలో 17 ముక్కలుగా దొరికింది అనేసి మనం విన్నాము చరిత్ర. అన్న వాళ్ళు చెప్పారు 95లోనేమో అక్కని చంపేసిండ్రు కదా. ఆమె పాటలు కూడా ఇప్పటికీ మేము పాడుతూనే ఉంటాం వేదిక పైన. ఒక బహుజన కుటుంబంలో గొల్లకుర్మ ఇంటిలో పుట్టిన బిడ్డ ప్రభుత్వాలను అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తుందని ఆమెను కూడా నయీం చంపేయడం జరిగింది. పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మా, ఆటలాడే పసి ప్రాయం వెతికెను ఆశయాల బాటమ్మా, ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా, కథలు చెప్పుతూ ఎడలు పాడినో కథనే కోయిలమ్మా, పాట పైన ప్రతికారము చూపిన పాడు లోకమిదిరా, పాట పైన ప్రతికారము చూపిన పాడు లోకమిదిరా, 17 ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయే కదరా, నీ నెత్తురు తడిసిన నేలన మొలకెత్తిన గొంతై పాడనా, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు తన మిల్లెనే నింగిలో గతి చుక్క, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు తన మిల్లెనే నింగిలో గతి చుక్క, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా తెల్లవని, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. వాళ్ళు చనిపోయినా కానీ ఇలా వాళ్ళ పాటల్ని మనం పాడుకుంటా ఈ నింగి నేల ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా వాళ్ళు నిలిచిపోతారన్న నాకు తెలిసి. అయితే ఇప్పుడు భువనగిరి గడ్డ మీద బెల్లి లలిత లేని లోటు ఇప్పుడు నువ్వు తీరుస్తున్నావు. అందరూ నిన్ను బెల్లి లలిత అంటారు. చాలా మంది అన్న వాళ్ళు అంటుంటారు. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. సంతోషం అమ్మ, నువ్వు ఎప్పుడు ఇట్నే వాడుతూనే ఉండాలి తప్పకుండా.